మీ ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ సంపాదించుకోవచ్చు. అవును, మీరు వింటున్నది నిజమే. అదేంటి, ఒక పక్క ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ గారు చెప్తుంటే ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ సంపాదించుకోవచ్చా అనుకుంటున్నారా? అవునండి, నిజమే. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక కొత్త పాలసీ, గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో మీ బంగారమే ప్రతి నెల వడ్డీని సంపాదించి పెడుతుంది. 10 గ్రాముల బంగారం ఉన్నా డిపాజిట్ చేసుకుంటే చాలు. దీనికి పరిమితి అంటూ లేదు. మీరు డిపాజిట్ చేసుకున్న టైం పీరియడ్ ని బట్టి 2.25% నుంచి 2.5% వరకు వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ పైన ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి గడువు ముగిసిన తర్వాత మార్కెట్ రేట్ ప్రకారం నగదు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ వెనక్కి తీసుకోవచ్చు. మరి దీంతో మనకి కానీ దేశానికి కానీ లాభం ఏంటి? ఇప్పటి వరకు ఏదైతే లాకర్ ఛార్జీలు చెల్లిస్తున్నామో ఆ లాకర్ ఛార్జీలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. భద్రత ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది. ఇక దేశం విషయానికి వస్తే భారతీయుల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉందట. ఈ బంగారంలోంచి ఎంతో కొంత మేర డిపాజిట్ రూపంలో బ్యాంకుల వద్ద ఉంచితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మొత్తానికి బంగారాన్ని ఒక ఆభరణంలా కాకుండా ఆదాయాన్నిచ్చే ఆస్తిగా మార్చుకోవడానికి ఈ కొత్త పాలసీ పనికొస్తుందంటూ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ గోల్డ్ మానిటైజేషన్ పాలసీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.